ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడని యేసయ్య నామమున ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది చూడండి, నిబ్బరముగా ఉండుడి. ఎందుకంటే మీరు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన కొరకు కాచుకొని ఉన్నారు. ఆయన కొరకు ఏం చేస్తున్నారు? ఒక విషయాన్ని గుర్తించుకోండి. ఈ రోజుల్లో, ఈ సమాజంలో, ఈ లోకములో దేవుని కొరకు, దేవుని యొక్క నీతి కొరకు, పరలోక రాజ్యము కొరకు జీవించడం అంత సాధారణమైన విషయం కాదు. అంత సాధారణమైన విషయం కాదు. ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో సవాళ్ళు, ఎన్నో పోరాటాలు దేవుని బిడ్డలకు విరోధంగా వచ్చేది మనము చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు దేవుని కొరకు మీ జీవితాన్ని అప్పగించి దేవుని మహిమ కొరకు మీరు జీవిస్తూ అనేక పోరాటాలను మీరు అనుభవిస్తున్నారా? దేవుని కొరకు నేను జీవించిన ఎన్ని అసమాధానాలు, ఎన్ని అడ్డు ఆటంకాలు, ఎన్ని పోరాటాలు నన్ను అడ్డుకుంటున్నది. అయ్యో, ఎందుకు ఈ పోరాటం అని మీ జీవితంలో చోలిపోతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబ్బరముగా ఉండుడి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ లోకంలో దేవుడికి వరకు జీవించడం అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే దేవుని కొరకు ఎప్పుడు వైరాగ్యంగా మనం జీవించాలనుకుంటామో, పరిశుద్ధంగా జీవించాలనుకుంటామో, అప్పుడే అనేక పోరాటాలు వచ్చేది మనం చూస్తున్నాం. అందుకే యెహోషువ 1వ అధ్యాయం 5వ వాక్యంలో యెహోషువను దేవుడు బలపరచాడు. నీ జీవిత కాలం అంతా ఎవరు నీకు ముందు నీకు విరుద్ధంగా నిలవలేరు. నేను మోషేతో ఉండులాగున నీతో కూడా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి. ఎందుకండి, దేవుడు మిమ్మల్ని బలపరిచే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. చొలిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయము, దేవుని వాక్యాన్ని చదువు. ఆయన మీ కొరకు ఉంటున్నాడు, మీ పక్షములో ఆయన ఉంటున్నాడు. మీకు సహాయం చేయను, మీ అవసరతలను తీర్చును, మీ కన్నీటిని తుడిచి అనేక మంది ముందు జీవంగల సాక్ష్యంగా నిన్ను ఆయన నిలుపును. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని విని ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రార్థించే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. వీళ్ళను నాయనా మీ రక్తపు కోటలో దాచుకుని కాపాడండి. వీళ్ళ సమాధానానికి విరుద్ధంగా, వీళ్ళ ఆశీర్వాదాలకు విరుద్ధంగా, వీళ్ళ యొక్క ఆరోగ్యానికి విరుద్ధంగా చేయడానికి చూసేటువంటి సకల పోరాటాల దుష్ట క్రియలను యేసయ్య నామములో ఇప్పుడే వీళ్ళ యొక్క జీవితం నుంచి తొలగించండి. వీళ్ళను ధైర్యపరచండి, వీళ్ళను బలపరచండి. వీళ్ళకు విరోధంగా వచ్చే ఆయుధం వరుదులకు పోను దాకా మీ యొక్క మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా వీళ్ళను ఆదుకునండి. మీ యొక్క కృపా ప్రసన్నత అపరిమితంగా దిగిరాని ఈ రోజంతా మీ బిడ్డల్ని ఆశీర్వదించి నడిపించండి. వీళ్ళ అవసరతను సంధించండి, బలపరచండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. ప్రభువైన యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.